కేసీఆర్ ఈ పేరు ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక సమయంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకి కృషి చేసిన వ్యక్తి, అలానే మాజీ సీఎంగా ఉన్న మనిషి కేసీఆర్. అయితే ఆయన కోసం అందరికీ తెలిసింది ఒకవైపు మాత్రమే, రెండో వైపు ఎవరికీ తెలియదు. అందరూ అన్న విధంగా కేసీఆర్ కేవలం డబ్బులు దోచేసి ఆస్తులు కూడబెట్టుకోవడానికే ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేశాడా? అసలు తన కుటుంబం నుండి ఒక ప్రాణం కూడా పోకుండా ఎంతోమంది రాష్ట్ర పౌరుల ప్రాణాలు తీసుకునే విధంగా ఎలా చేశాడు, ఎలా పోరాడాడు? ప్రాణాలు త్యాగం చేసి పోరాడింది ప్రజలైతే డబ్బు ఆస్తులు కూడబెట్టుకుని ఎంజాయ్ చేసేది కేసీఆర్ అని అందరూ అన్న మాటల్లో నిజమెంత? అలానే అసలు తెలంగాణ రాకముందు కేసీఆర్ అనే వ్యక్తి ఎవరు? అసలు కేసీఆర్ జనాల్ని బలిపశువులను చేసి ప్రత్యేక తెలంగాణ సాధించి తన కుటుంబంలో ఉన్న వారందరినీ పోరాట యోధులుగా చూపించి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేసి ఎంజాయ్ చేశాడా? తెలుగుదేశం పార్టీ తరపున ఏపీ డిప్యూటీ స్పీకర్గా ఉన్న కేసీఆర్ ఎందుకు తన పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించాడు? అన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. కేసీఆర్ పూర్తి పేరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. కేసీఆర్ని చిన్నప్పుడు ఎవరైనా పెద్దయ్యాక నువ్వు ఏమవుతావు అని అడిగితే మైక్ పట్టుకుని మాట్లాడే లీడర్ అవుతాను అనేవాడట. ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు లిటరేచర్లో ఎంఏ చదువుతున్న రోజులవి. అప్పటి నుండే కేసీఆర్ స్టూడెంట్ రాజకీయాల్లో చురుగ్గా ఉండేవాడు. మొదట స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేశాడు. కానీ ఆ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయాడు. కేసీఆర్ స్టూడెంట్గా ఉన్న రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నాడు. సిద్దిపేట ఎమ్మెల్యే అనంతుల మదన్ మోహన్ గారి దగ్గర అత్యంత సన్నిహితుడిగా ఉండేవాడు. ఒక రకంగా చెప్పాలంటే మదన్ మోహన్ గారే కేసీఆర్కి అసలైన రాజకీయ గురువు. మదన్ మోహన్ గారు తొలి విడత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ నేత. అక్కడి నుంచే కేసీఆర్ నరనరాల్లోకి తెలంగాణ ఉద్యమ రక్తం చేరుకుందని చెబుతూ ఉంటారు. కేసీఆర్ ఎంఏ పూర్తి చేసి యూనివర్సిటీ నుండి బయటకు వచ్చాడు. ఎన్నో ఉద్యోగ అవకాశాలు తలుపు తట్టినా కేసీఆర్ వాటన్నిటిని తిరస్కరించి తన లక్ష్యం వైపు పరుగులు తీశాడు. సరిగ్గా అదే సమయంలో 1975లో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించబడింది. పీఎం ఇందిరాగాంధీ గారి చిన్న కొడుకు సంజయ్ గాంధీ ఎమర్జెన్సీ కల్నాయక్గా చెప్తూ ఉంటారు. సంజయ్ గాంధీ దేశవ్యాప్తంగా ఉన్న యువ నాయకులను ఒక దగ్గరకు చేర్చి సంజయ్ విచార్ మంచ్ పేరిట రాజకీయ శిక్షణను ఇస్తున్నాడు. ఆ వార్త విని కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి సంజయ్ విచార మంచ్లో చేరాడు. సంజయ్ గాంధీ 20% యువ నాయకులకు కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్లిచ్చి ఎన్నికల బరిలో నిలిపాడు. అప్పట్లో ఈ నిర్ణయం ఒక సంచలనం. దేశ అభివృద్ధి యువ నాయకులతోనే సాధ్యమవుతుంది అని సంజయ్ గాంధీ బలంగా నమ్మేవాడు. చంద్రబాబు నాయుడికి కేవలం 28 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యే టికెట్ రావడానికి కారణం కూడా సంజయ్ గాంధీ నిర్ణయమే. రేపో మాపో తనకు టికెట్ వస్తుందని, తన కలలు నెరవేరుతుందనే ఆశతో కేసీఆర్ పార్టీ కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. కానీ అంతలోనే ఓ చేదు వార్త. 1980 జూన్ 23న ఓ విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణించాడు. ఆ విమాన శకలాలతో పాటే రాజకీయ నాయకుడు కావాలన్న కేసీఆర్ కల కూడా తునాతునకలైపోయింది. చేసేదేమీ లేక పెట్టేబేడ సర్దుకుని కేసీఆర్ సిద్దిపేటకు తిరిగి వచ్చేశాడు. కేసీఆర్కి చిన్నప్పటి నుండి నందమూరి తారక రామారావు గారు అంటే పిచ్చి అభిమానం. ఆ అభిమానంతోనే తన కొడుక్కి తారక రామారావు అనే పేరు కూడా పెట్టుకున్నాడు. 1982 మార్చి 29 అన్న ఎన్టీఆర్ గారు తెలుగు ఆత్మగౌరవం నినాదంతో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తాను ఎంతగానో అభిమానించే ఎన్టీఆర్ పార్టీ పెట్టడంతోనే కేసీఆర్ కాంగ్రెస్కి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరాడు. తెలుగు భాషపై కేసీఆర్కు ఉన్న పట్టు, క్రమశిక్షణ అన్నగారికి ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇంకేముంది, దేవుడు కరుణించాడు. తొలి ఎన్నికల్లోనే తెలుగుదేశం పార్టీ తరపున సిద్దిపేట నియోజకవర్గం నుండి పోటీ చేసి గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్నాడు. పార్టీ టికెట్ దక్కిందని ఒక పక్క సంతోషంగానే ఉన్న తన గురువు మదన్ మోహన్ గారిపై పోటీ చేయాల్సి రావడంతో కొంత బాధ కలిగించింది. రాజకీయాల్లో బంధుప్రీతులకు తావులేవు కాబట్టి కేసీఆర్ సమరానికి సై అన్నాడు. పోరు పోటాపోటీగా నడిచింది. అందరి దృష్టి సిద్దిపేట నియోజకవర్గం పైనే. 1983లో జరిగిన ఆ శాసనసభ ఎన్నికల్లో చివరికి విజయం గురువునే వరించింది. కేసీఆర్ కేవలం 877 స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అయితే 1984 ఆగస్టు 16న ఫైనాన్షియల్ మినిస్టర్ నాదెండ్ల భాస్కర్రావు కాంగ్రెస్తో కుమ్మక్కై ఎన్టీఆర్కి వ్యతిరేకంగా తిరుగుబాటు ఎజెండాను ఎగరవేశాడు. ఎన్టీఆర్ను గద్దెదించి తనను తాను ముఖ్యమంత్రిగా ప్రకటించుకున్నాడు. నెల రోజుల పోరాటం తర్వాత ఎన్టీఆర్ విశ్వాస పరీక్షలో నెగ్గి తిరిగి ముఖ్యమంత్రి పదవిని చేదిక్కించుకున్నాడు. నాదెండ్ల కుట్ర కారణంగా శాసనసభలో తనకు తగ్గిన ఆధిక్యతను తిరిగి సాధించే ఉద్దేశంతో మార్చి 1985లో ప్రజల తీర్పు కోరుతూ మధ్యంతర ఎన్నికలకు వెళ్లాడు. ఈసారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ విజయడంకా మోగించాడు. ఇది కేసీఆర్ రాజకీయ జీవితంలో తొలి విజయం.
29 ఏళ్ల కేసీఆర్ తొలిసారి ఎమ్మెల్యేగా పదవీ బాధ్యతలు స్వీకరించాడు. ఇక ఇక్కడి నుండి కేసీఆర్ ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. 1989, 1994, 1999 వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీ పార్టీలో తిరిగిలేని నేతగా ఎదిగాడు. 1987లో ఎన్టీఆర్ క్యాబినెట్లో మొదటిసారి మంత్రి అయ్యాడు. 1995 చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ని గద్దెదించి ముఖ్యమంత్రి పదవిని చేదక్కించుకున్నాడు. టీడీపీ నూతన నాయకత్వంలో ఊపిరి పోసుకుంటున్న రోజులవి. 1996లో కేసీఆర్ కొంతమంది పార్టీ మిత్రులతో కలిసి శ్రీరామసాగర్ ప్రాజెక్టు చూడడానికి వెళ్ళాడు. ప్రాజెక్టు అధ్వాన స్థితిని చూసి కేసీఆర్ చలించిపోయాడు. ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు తీసుకుపోయే నాగార్జున సాగర్ ప్రాజెక్టు వైష్ణవాలయంలాగా కలకల్లాడుతుంది, కానీ మన ప్రాజెక్టు అతి దారుణంగా తయారైంది అని ఎంతో బాధపడ్డాడు. అప్పుడు కేసీఆర్ వెంట ఉన్న పార్టీ మిత్రులు, సార్ మీరు పార్టీ లీడర్ అయ్యుండి అలా మాట్లాడుతున్నారేంటి, రూలింగ్ పార్టీ మనదే కదా అన్నారు. ఏం రూలింగ్ పార్టీ అయ్యా, తెలంగాణ లీడర్ల గోస నీకు తెలవదు. బయటకి మల్లెపూల్లా కద్దరు లుంగీలు దొరుకుని దర్జాగా కనిపిస్తున్నాం, లోపల బనియానికి ఎన్ని తూట్లు ఉన్నాయో మీకు తెలవదు. రోజు తెలంగాణ లీడర్లు ఎదుర్కొనే అవమానాలు మీకు తెలవదు. మా గోస ఎవరికి చెప్పుకోవాలో కక్కలేక మింగలేక బతుకుతున్నాం. అప్పుడు మరి ఎట్లా సార్, ఇట్లా అయితే ఎప్పటికీ మన బతుకులు గింతేనా అని వాళ్ళు అడిగారు. అప్పుడు కేసీఆర్ ఒకే మాట చెప్పిండు, అన్యాయం, దోపిడీ, అణచివేత ఎక్కడైతే మితిమీరిపోతుందో తప్పకుండా అక్కడ ఏదో ఒక రూపంలో 100% తిరుగుబాటు వస్తుంది. మళ్ళీ తెలంగాణ ఉద్యమం మొదలవుతుంది. ఈసారి రాబోయే తెలంగాణ ఉద్యమానికి నేనే నాయకత్వం వహిస్తా అని శ్రీరామసాగర్ ప్రాజెక్టు సాక్షిగా కేసీఆర్ శపథం చేశాడు. 1997లో చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టాడు. 1999 ఎన్నికల్లో గెలిచినప్పుడు చంద్రబాబు కేసీఆర్ని డిప్యూటీ స్పీకర్గా నియమించాడు. ఇక్కడే కేసీఆర్కి చంద్రబాబు నాయుడికి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని చెబుతూ ఉంటారు. ఆ రోజు నుండి మెల్లిమెల్లిగా తన నియోజకవర్గంలో క్యాడర్ని పెంచుకుంటూ వచ్చాడు కేసీఆర్. నిజం చెప్పాలి అంటే తన తిరుగుబాటు అనే ఒక కుట్ర మరియు జనాన్ని వాడుకుని ఎలా తెలంగాణ తీసుకురావాలి, అమాయక ప్రజల్ని ఎలా బలి పశువుల్ని చేయాలి, ఎలా తాను మరియు తన ఫ్యామిలీ అంతా గొప్ప మరియు డబ్బు ఉన్నవారిగా ఎలా ఎదగాలి అనేది అప్పటి నుండే ప్లానింగ్ చేసుకుంటూ వచ్చాడు అని చెప్పాలి. అయితే కేసీఆర్ ఏ పార్టీ కండువా వేసుకోకుండా ఇండిపెండెంట్ గా గెలిచే స్థాయికి చేరుకున్నాడు. 2000 సంవత్సరంలో తెలంగాణ సాధన కోసం ఒక ప్రత్యేక పార్టీ పెట్టాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నాడు. చడి చప్పుడు కాకుండా ఆ దిశగా పావులు కదిపాడు. 1969 ఉద్యమం ఎందుకు ఫెయిల్ అయింది, రేపో మాపో తెలంగాణ ప్రకటించబోతున్నారు అన్న సమయంలో కొంతమంది ఉద్యమకారులు యూటర్న్ ఎందుకు తీసుకున్నారు, ఉద్యమాన్ని అణచివేయడానికి ఢిల్లీ అధిష్టానం ఎలాంటి ఎత్తులు వేసింది, ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించిన ఉద్యమాలు ఏంటి, ఎక్కడెక్కడ జరిగాయి, ఏ విధంగా పోరాడి వాళ్ళు విజయం సాధించారు అని క్షుణ్ణంగా ఉద్యమాల గురించి స్టడీ చేశాడు. అలా పక్కా ప్లాన్గా హోంవర్క్ చేసి నిర్ణయాలు తీసుకున్నాడు. కాబట్టి ఓటమి ఎప్పుడు కేసీఆర్ దరిదాపులకు కూడా రావడానికి భయపడింది. తొలి విడత ఉద్యమం గురించి మరింత తెలుసుకోవడానికి కేసీఆర్ ప్రొఫెసర్ జయశంకర్ గారి తలుపులు తట్టాడు. అక్కడే మొత్తం అన్నీ తెలుసుకుని ఎక్కడ ఎలాంటి నష్టాలు ఉన్నాయి, ఎక్కడ ఎలాంటి లోపాలు ఉన్నాయి అన్నీ తెలుసుకున్నాడు. అలా 6 నెలలు శిక్షణ తర్వాత కేసీఆర్కి తెలంగాణపై పూర్తి పట్టొచ్చింది. అప్పుడు జయశంకర్ గారు అన్నారు, ఇక మాటల్లో నుంచి చేతల్లోనికి వెళ్లాల్సిన సమయం వచ్చింది అని. అయితే జయశంకర్ కేసీఆర్కి ఒక మాట చెప్పిండు, కేసీఆర్ మేమంతా ఉద్యమ కాలంలో ఉద్యమం చేసి తెలంగాణ సాధించలేకపోయాం, నువ్వు రాజకీయ నాయకుడివి, అదే నీ ఆయుధం. రాజకీయం వదిలిపెట్టి ఉద్యమం చేస్తే కత్తి మరిచిపోయి ఉత్తు చేతులతో యుద్ధానికి పోయినట్టవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాన్ని వదిలిపెట్టకు, ఉద్యమకారులుగా మేమంతా నీ వెంటుంటాం, అప్పుడే మన తెలంగాణ కళ సహకారం అవుతుంది అని చెప్పాడు. ఇక ఆ తర్వాత కేసీఆర్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తన ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. అలుపు ఎరుగని ఉద్యమాన్ని చేశాడు కేసీఆర్. మొత్తం తెలంగాణలో ఉన్న అందరినీ కలిపాడు మరియు ప్రతి స్టూడెంట్ని రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు అన్నీ చేస్తూ ప్రతి ఒక్కరిలో అగ్నిని చెలరేగించాడు. దానితో ఒక్కొక్కరు ఒక్కొక్క అణుబాంబులా తయారయ్యారు. కనిపించిన అన్ని తగలబెట్టడం మొదలుపెట్టారు. ఉద్యమం కాస్త విధ్వంసాలుగా మారిపోయింది. అప్పటికి ప్రభుత్వం దిగి రాకపోయేసరికి కేసీఆర్ మరింత డోస్ పెంచాడు. తను మరియు తనువారు అనే వారిని సేఫ్గా ఉంచి కేసీఆర్ కూడా సేఫ్గా ఉంటూనే ప్రజలను రెచ్చగొట్టాడు. దానితో ఏమీ తెలియని స్టూడెంట్స్ మరియు ప్రజలు వారి ప్రాణాలను త్యాగాలు చేశారు. రేపటి రోజున వీరు పోతే వీరి కుటుంబాలకు కేసీఆర్ మంచి చేస్తాడు, అందలానికి ఎక్కించేస్తాడు అన్న ఆశతో వారి ప్రాణాలను త్యాగం చేసి ప్రత్యేక తెలంగాణ వచ్చేదానికి పోరాటం చేశారు. ఇదే సరైన సమయమని కేసీఆర్ కూడా ఆకలి పోరాటం మొదలుపెట్టి ఏమీ తినకుండా నిరాహార దీక్ష చేశాడు.
ఇంకా కేసీఆర్ కూడా ప్రాణాలు కోల్పోతే ఈ విధ్వంసం మరింత పెరుగుతుంది అని భయపడిన కాంగ్రెస్ గవర్నమెంట్ వెంటనే జూన్ 2014లో తెలంగాణ నుండి ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించారు. అంతే 2009 నుండి సాగిన ఈ పోరాటం 2014కు ముగిసిపోయింది. కానీ ఈ పోరాటంలో కేసీఆర్ ఫ్యామిలీ గాని, ఈ రోజు నాయకులుగా ఉన్న కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆ రోజు పోరాటంలో ప్రాణాలను సైతం ఇచ్చేంత ఎవరు లేరు. నిజంగా ప్రాణాలు ఇచ్చిన ఫ్యామిలీస్ ఈ రోజుకి ఇంటికి ఆసరాగా ఉన్నవారు లేక, ఇంటి పెద్దలు లేక దిక్కులేని వారిగానే మిగిలిపోయారు. కానీ పోరాటం అనే ఒక పదం వాడి ఈ రోజు కేసీఆర్ మరియు కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం మరియు చుట్టాలు పట్టాలు అందరూ పదవులు చేతబట్టి తెలంగాణ రాకముందు తినడానికి తిండి లేని స్థాయి నుండి, ఉండడానికి సొంత ఇల్లు లేని స్థాయి నుండి ఈరోజు ఎడాపెడా తినడానికి తిండి, ఉండడానికి పెద్ద పెద్ద ఇంద్ర భవనాలు, భూములు, కార్లు, కోట్లు విలువ చేసే వస్తువులు అన్ని కూడబెట్టుకున్నారు. తెలంగాణ రావడం కోసం ప్రాణాలు వదిలిన ఫ్యామిలీస్కి కానీ ప్రజలకు కానీ ఏం ఉపయోగం వచ్చిందో తెలియదు. కానీ కేసీఆర్ మరియు వారి బంధువులకి మాత్రం కోట్లు కూడబెట్టుకోవడానికి ఉపయోగపడింది. అలా పోరాటం చేసి ఆ రోజు దిక్కులేనట్టు ఉన్న కేసీఆర్ ఈ రోజు కోట్లకి అధినేతగా మారిపోయాడు. మరి ఈ ఉద్యమం మీద మీ ఒపీనియన్ ఏంటో కావాలని మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.